And welcome today Telangana News Channel. We have the latest results from the Karimnagar Tejas Defence Academy. ఇంటర్ ఫలితాల్లో తేజాస్ కాలేజ్ విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. మొదటి మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి మార్కుల ప్రభంజనం సృష్టించారు. ప్రత్యేక మార్కులు సాధించిన విద్యార్థులను కాలేజీ యాజమాన్యం పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించింది. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470, 467, సిఈసి 500లో 483, బైపీసీ 440, 426 మార్కులు సాధించగా ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థులు 1000కి గాను 993 మార్కులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా కాలేజ్ చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ ఈ విజయాలకు కారణమైన విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఆర్మీ, నేవీ నోటిఫికేషన్లకు ప్రత్యేక కోచింగ్ అందిస్తామని వెల్లడించారు. విద్యార్థులు కూడా తమ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ తమకు సహకరించిన తల్లిదండ్రులు, లెక్చరర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్ ఫలితాలలో మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్ గాను 993, 992, 992 ఈ విధంగా వరుసగా మా పిల్లలు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 గాను 467, 467, 466, 466 ఈ విధంగా వరుసగా 460 మార్కులకు వరుసగా 100 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని గ్రూపులలో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అత్యధిక పాస్ పర్సెంటేజ్తో మా తేజస్ విద్యార్థులు ఈరోజు ఉత్తీర్ణులు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్కులు సాధించాలని వాళ్ళు అనుకున్న లక్ష్యాలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫై, వాళ్ళు డిఫెన్స్ ఉద్యోగాలు కానీ, వాళ్ళు ఎంసెట్, ఐఐటి, నీట్లో కానీ మంచి ర్యాంకులు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. రవి, నేను నిజామాబాద్ జిల్లా నుంచి రావడం జరిగింది. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470కి 466 రావడం జరిగింది. దానికి నేను ఎంతో సంతోషం ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు నేను నేవీ ఎంఆర్కి అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మేలో ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని కూడా క్లియర్ చేస్తానని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంప్రూవ్మెంట్కి అప్లై చేసుకొని 466 కంటే ఏబో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి హైదరాబాద్ నుంచి వచ్చాను. అన్ని కాలేజీలు అక్కడ ఉన్నాయి. కాలేజ్ ఎంచుకోవడానికి ఇక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుందని, ఇంకా చాలా ఉంటాయని ఆ కృషితోనే నేను చాలా కష్టపడి 470 గాను 464 మార్కులు సాధించాను. థ్యాంక్ యూ. మా మమ్మీ పేరు లత, మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్ కుమరవెల్లి మండల్, ఊరు రామ్సాగర్. నాకు ఈ తేజస్లో ఇంటర్మీడియట్ సెకండ్ రిజల్ట్లో అవుట్ ఆఫ్ సిఈసి సెకండ్ ఇయర్ 1000కి గాను 972 వచ్చినాయి. ఈ మార్కులు రావడం మా టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ సపోర్ట్ ఉన్నది. అండ్ ఇండియన్ ఆర్మీలో నేను అప్లికేషన్ చేసినాను. ఎగ్జామ్ జూన్లో ఉంది, దాంట్లో కూడా మంచి రిజల్ట్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తేజస్. నా పేరు సిహెచ్ మనోజ్ కుమార్, మాది వరంగల్ జిల్లా నర్సంపేట. మా అమ్మ పేరు జ్యోత్స్న, మా నాన్న పేరు సాంబయ్య, మా డాడీ ఫార్మర్. నాకు 1000కి గాను 935 మార్కులు వచ్చినాయి సిఈసి సెకండ్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్లో 472 మార్క్స్ వచ్చినాయి. కావున సతీష్ సార్ అన్ని ఫీజు గురించి అన్నిట్లలో నాకు హెల్ప్ చేసిండు. మళ్ళీ ఇంకోటి ప్రిన్సిపల్ సార్ అండ్ ఫ్యాకల్టీ అందరూ హెల్ప్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్మీకి అప్లై చేసిన క్లర్క్ మొన్న రీసెంట్గా. ఈసారి దానిలో కూడా మంచి రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్, హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ నేచర్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మంచి నీట్గా ఫెసిలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ.